Thank you.
చూపిన ప్రేమకై వందనాలు. వాళ్ళు చూపుతున్న ప్రేమకై వందనాలు. నేను ఆమోహం సాయం ప్రభావ ఈ లోకంలో నిరాశ నిష్పత్తులు ఉన్నాము. వేదంలో బాధలో కొరిగిపోయిన స్థితులు ఉన్నామేమో. ఎవరిని చేయి పట్టి నడిపించలేదేమో. నీకు సహాయం చేయవాలే ఇదిగో ఈ లోకంలో ఎవరు కలిసిన ఎవరు విడిచిన నేను మరువను. నేను విడువను ఎడబాయని వాగ్దానం చేసిన దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. నీ పక్షంలో నిలబడుతున్నాడు. ఊరు నిలిచి చూడండి. యుద్ధమేది కాదు, నీ నామములకు మహిమ. నిరాశ నిస్పృహ నేనేమి చేయవు. లోకంలో కృంగిపోతున్నామేమో. లోకంలో పడుతూ వస్తున్నటువంటి శ్రమను చూసి ఇబ్బందులు చూసి ఆ కలుగుతున్న వేదనను బట్టి కృంగిపోతున్నామేమో. దేనిని చూసిన కృంగిపోవద్దు. ఇదిగో వాటన్నిటి నుంచి నేను విడిపించగల శక్తిమంతుడు దేవుడు నీతో ఆయన. నీతో ఉన్నాడు. నీతో ఉన్నాడు ఆయన. విమోచకుడు విమోచకుడైనా నేను రక్షించేవాడు. ఆపదల నుంచి నేను ఆదుకునే దేవుడు ఆయన. నీకు ఆశ్రయం ఉండే దేవుడు ఆయన. నేను విడిచిపెట్టిన దేవుడు. నీ పక్షంలో గొప్ప కార్యములు చేయవాడు ఆయన. అయితే నీవు నేను మనం చేయవలసినంతని ఇదిగో ప్రభు సరిగా యథార్థముగా నమ్మకముగా ఇదిగో ప్రభు కొరకు నిలబడతావా? నీవు నిలబడితే గొప్ప కార్యములు చూస్తామంటున్నాడు దేవుడు. నమ్మట నీ వల్లనేది నమ్మడానికి సమస్యలు సాధ్యపడుతున్నాయి. నమ్మే ప్రభు వైపు నిలబడి నీవు ఇదిగో ప్రభు వైపు నిలబడు. ప్రభుత్వం నిలబడి నీవు దేవా నీవే నాకు సహాయుడు, నీవే నాకు విముడు అయ్యా, నీవే నాకు విముడు కమ్ము ప్రభు, నీవే నాయకుడు నిలబడి ప్రభు. నీవు నాతో ఉంటే ఈ దిగులు దేవాలని చింతలేదు ఆయన. ఏది గురించి చింతలేదు. సమస్తమును అయా సమస్తము సమకూడే మేలకై జరుగుతుందని మర్చిపోవద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్నాను. ఇదిగో నువ్వు పడుతున్నటువంటి వేదన, ఇదిగో నువ్వు నీకు కలుగుతున్నటువంటి కీడు నీకు మేలు కొరకే. ఆయన నీకు మేలు ఉద్దేశించే ఈ కీడు, ఈ వేదన, ఈ బాధ, సమస్య, శోధన, ఆటంకములు ఏది వస్తున్నా నువ్వు నిలబడగలిగితే ఈ కీడులన్నీ కూడా నీకు ఆశీర్వాదంగా మార్చబడబోతున్నాయి. ఈ కీడులన్నీ దోషులన్నీ నీకు ఆశీర్వాదం మార్చబడబోతున్నాయి. మార్చే దేవుడైనా, ఆ కీడుల ఆశీర్వాదం మార్చే దేవుడైనా, కీడులు మేలుగా చేసే దేవుడు ఆయన. హృదయపూర్వకంగా ప్రభు వైపు చూడగలవా? నమ్మకంగా ప్రభు దగ్గర నువ్వు చూడగలవా? నమ్మకం దేవుని మహిమను చూస్తావు. నమ్మే దేవుని గొప్ప కార్యములను నువ్వు చూస్తావు. ఎవరైనా విశ్వసించావు. అవిశ్వాసంతో ఉండవనుకో, అవిశ్వాసంతో ఉండవనుకో, విశ్వాసంతో ప్రభు వైపు చూడవు. 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ తన హృదయంలో నిశ్చయించుకోవాలి. ఇదిగో నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఏమేమి చేశాను, ఏమి బాధ చేయకపోయింది, ఏమి నన్ను ధరించలేకపోయింది. నాకున్న శిరస్సు ఐశ్వర్యం అక్కడ ఏదో కారణం ఏది అక్కడికి రాలేదు. అవేది నన్ను బాగు చేయలేదు, నన్ను రక్షించలేదు, నా మనసు నెమ్మది నింపలేదు. అయితే జీవము కలిగిన దేవుడు ఇదిగో ఆయన వస్తున్నాడు. ఆయన వస్త్రపు చెంగున సాకిపించాలో నేను స్వస్థపరచబడతాను. నమ్మినాను, విశ్వసించినాను. వెంటనే ఆయన వస్త్రపు చెంగును తాకగానే మరి క్షణం లేట్ అవ్వకుండా వెంటనే అన్ని దినముల నుంచి అనేక సమస్య నుంచి పడుతున్నట్టు వేదన, శోధ, బాధ, సమస్య కూడా క్షణములో తీరిపోయాయి. ప్రభు నీ కొరకు నిలబడుతున్నాను. నీవు అంత విశ్వాసం ప్రభు వైపు చూడగలిగితే, నమ్మితే దేవుడు గొప్ప కార్యంలో చేస్తాడు. నన్ను విశ్వసించిన ఈ వేదన నేనేమి చేయలేదు, ఈ బాధ, ఈ శోధన ఏది నేను ఆపలేవు. ప్రభు నీతో ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు. నీ పక్షంలో నిలబడుతున్నాడు. ఆయన నీ పక్షంలో నిలబడి గొప్ప కార్యాలు చేయమని దేని చూసిన కొరిగిపోవద్దు. ఈ లోకపు శ్రమలో చూసిన కొరిగిపోవద్దు.
ఇదిగో అగ్ని గుంటలో వేయబడినప్పుడు వారి పక్షాన నిలబడిన దేవుడు నీతో నిలబడవాడు ఆయన. ఆ సింహాల బోనులో సింహాల మధ్య భయపడినటువంటి దాని పక్షం నిలబడిన దేవుడు ఇది నా నీ సమస్యలన్నిటికంటే ముందుగా నీకు ముందుగా నిలబడి వాటన్నిటి నుంచి నేను విడిపించేవాడు. ఏది నియమించలేదు. ప్రభుత్వం నిలబడితే ప్రభుత్వం ఆసక్తితో విశ్వాసంతో ప్రభుత్వంతో నీవు నిలబడగలిగినట్టే యథార్థంగా నువ్వు నమ్మకంగా జీవించగలిగినట్లయితే ప్రభు నేను గొప్ప భాగంలో చేయగలుగుతున్నాను. విశ్వసించు ప్రభుని, విశ్వసించు ప్రభుని, విశ్వసించు ప్రభుని, విశ్వసించు నమ్మక మాత్రం వచ్చుకో, నమ్మిక మాత్రం వచ్చుము, నమ్మక మాత్రం ఉంచము. దేవుని వాక్కు సాధిస్తాము. హృదయపూర్వక ప్రభు వైపు చూడాలి, ప్రభుత్వం చూడాలి. అవసరాన్ని బట్టి అగ్ని వంటి ప్రేమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోతు అవసరాన్ని బట్టి అగ్ని వంటి ప్రేమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోతు
ఎందుకు నీ ఆశ నిరాశ ప్రాణాన్ని తృప్తిపరచలేవైనా నీ ఆశను ఏమాత్రం భంగం కాలేదు. నువ్వు ప్రభు వైపు దృష్టి వచ్చా, ప్రభు వైపు చూడు. ప్రభు వైపు నిలబడినట్లయితే ఇదిగో వస్తున్నటువంటి శ్రమ చూసి ఇదిగో చూసి కొరిగిపోతాం. మిమ్మల్ని అనాథంగా విడవనన్నాడు. ఆ వాగ్దానాన్ని గుర్తుపెట్టాం. ఆయన మీకు అనాథగా విడవనన్నాడు. ఆయన మిమ్మల్ని అనాథగా విడవను. తల్లిలా తండ్రిలా నేను ఆదుకుంటాడా, నేను హక్కును చేర్చుకుంటాడా, నేను విడిచిపెట్టే ఎవరు నాయన. మా శ్రమలో ఉంటే బాధలు ఉంటే చూసి నవ్వుకునేది ఎవరు నాయన. తల్లిగా తండ్రిలా ఆ కష్టంలో, వ్యాధులు, బాధలు, శోధనలో, ఆటంకములలో కలిగి ఉన్న ప్రతి ఒక్క వేదన సమస్యలు అన్నింటిలో నుంచి కూడా ఇదిగో నేనున్నాను, దిగులు చెందుకు భయపడుతున్నా, నేనున్నాను, నీతో గొప్ప కార్యములు చేస్తానన్నా. మోషేకు తోడు ఉన్నదే నీకు తోడై విశ్వసించు. నీలో ఉన్న విశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోవడంలో ఈ శ్రమలు, ఈ ఆటంకులు ఏమి చేయవు. Everything possible with God. దేవునికి సమస్తము సాధ్యం. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన సమస్తము సాధ్యం. ప్రభు కొరకు నమ్మకంగా నిలబడినట్లయితే, నువ్వు ప్రభు కొరకు నమ్మకంగా, యథార్థంగా, స్థిరముగా ప్రభు కొరకు విశ్వాసంలో నిలబడగలిగితే ఆకాశం అగ్ని పంపిన దేవుడు, అతని ప్రార్థన దేవుడు, ఆకాశం నుండి అగ్నిని కురిపించిన దేవుడు. నీ ప్రతి ప్రార్థనకు, నువ్వు కాల్సిన ప్రతి కన్నీటి భాష బిందులకు దేవుడు చక్కగా, దేవుడు తగిన సమయంలో, తగిన నిర్ణయకాలతో దేవుడిని హెచ్చించినట్టుగా ఇదిగో తన జవాబును నీ కొరకు, ఇదిగో నీ కొరకు దర్శించిన మేలును తప్పక తప్పక సహాయం చేస్తాడు. ఆదుకుంటాడు. విశ్వసించు. ప్రభుని విశ్వసించు.